హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ హలోవిన్ రైడర్. హోప్ యూ డూయింగ్ ఆల్ గ్రేట్. ఈరోజు ఏంటంటే మనము హెల్మెట్ కొనడానికి వచ్చినాము. నేను, ధీరజ్, సుబ్బు అండ్ వినయ్. ఎన్ని రోజుల నుంచి హెల్మెట్ అని లేదు కదా, హెల్మెట్ లేకుండానే వ్లాగ్స్ అనేది తీస్తున్నా. ఫైనలీ హెల్మెట్ తీసుకోవడానికి వచ్చినా. మా కుమార్ అంటే అయితే వచ్చేసింది అనుకోండి. చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ అయితే యాక్జోరాలో తీసుకున్నాం అనుకుంటున్నాం. ఏదైతే చూద్దాం. ఇక్కడ వేగా స్పర్ట్స్ ఉన్నాయి, వేగా ఉంది, యాక్జోర్ ఉంది. యాక్జోర్ మ్యాక్స్ బెస్ట్. ఇవన్నీ హెల్మెట్స్. ఇక వచ్చి పెట్టుకుంటుండే హెల్మెట్లు పుణ్యానికి వస్తున్నాయి. ఇక మళ్ళీ పెట్టుకోవడానికి పెట్టుకుంటుందా బాబా. ఇది స్టడ్స్. ఒక నిమిషం జరుగు మామ. మంచిగా నాకు ఏం నచ్చిందంటే ఈ బ్లాక్ కలర్ యాక్జోర్ నచ్చింది. ఒకసారి చూడు మామ, మొత్తం ఇద్దరు సైడ్కి పెట్టుకోవాలి. ఇది ఇన్విజిబుల్. మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేసింది నాకు ఇది తీసుకోమనేసి అని అంటున్నాను. ఇది కూడా బాగానే ఉంది కానీ నా బండికి సెట్ అవుతుంది. ఎందుకంటే నా బైక్ ఆరెంజ్ కలర్ కాబట్టి నా బండికి కూడా సెట్ అవుతుంది. బట్ నాకు ప్యూర్ బ్లాక్ తీసుకోవాలని ఉంది. కానీ చూద్దాం ఏమవుతుందో. ఇందులో ఏది మంచిగా ఉందో కామెంట్ చేయండి. ఇది మ్యాట్ బ్లాక్ లాగా ఉంది. ఏది చూపి, ఏం నచ్చింది చూపి. ఒకసారి పెట్టుకుందా. ఒకసారి పెట్టుకో ప్లీజ్. పెట్టుకోరా ఒకసారి ట్రై. మా వినయానికి బండి కొన్నాక ఫస్ట్ నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సూపర్ బైక్స్ కొనిస్తలేరు, పెప్ట్ అయితే కొనిస్తా అంటున్నారు. అది పెట్టుకొని పో కాలేజ్కి. కనిపించవారా వీడియోలా? ఎందుకంత సిగ్గు? ఏది తీసుకున్నా? సో గైస్, ఫైనలీ హెల్మెట్ అనేది తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడే పేమెంట్ చేసేసినాం కూడా. సో ఫస్ట్ టైం రేపు మళ్ళా సుబ్బుగాడు వచ్చి అక్కడ ఫస్ట్ బ్లాక్ కలర్ హెల్మెట్ ఉందా హెల్మెట్ తీసుకుంటాడు. ఇది ఓపెన్ చేస్తుంటే మజా వేరుంది అసలు. సక్సెస్ఫుల్లీ డన్ హెల్మెట్. వినయ్ మంచిగా ఫైనలీ ఈ హెల్మెట్ తీసుకున్నామని డిసైడ్ అయిపోయినాం. కామెంట్ చేయండి ఎట్లుందో హెల్మెట్. నాకైతే బ్లాక్ నచ్చింది. కాకపోతే ఇది నా బైక్కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఇదే తీసుకుంటున్నాను అనమాట. బాగుంది ఇది కూడా. బ్రో వైజర్ చేంజ్ చేసుకోవచ్చు కదా? అంటే ఏ కలర్ వేయించుకోవాలి? అంటే మీ ఫిలిం వేస్తారా లేకపోతే ఇది టోటల్ ఇదే చేంజ్ చేస్తారా? టోటల్ కానీ క్వాలిటీ పోతుంది కదా ఇది? అంటే సేమ్ క్వాలిటీ ఉంటుందా? కంపెనీ ఉంటుందా? ఓకే, ఫైనల్లీ తీసుకున్నాం. మాట్లాడేద్దాం రేట్ ఎంత అంత తీసేసుకొని మనం దీని మీద ఒక వీడియో అనేది షూట్ చేద్దాం. ఇక నా ఫస్ట్ హెల్మెట్ ఇదన్నమాట. ఇది కాదు, సేమ్ యాక్సిస్లో ఉంటుంది. ఇక్కడ ఇది రాదు, ఇది బన్నీ అని వస్తుంది. ఇక్కడ బన్నీ ర్యాబిట్ నేమ్ లాగా వేగా కంపెనీ, బట్ అది పోయింది. ఇప్పుడు నేను ఆఫీస్ అంటే జాబ్ చేసేటప్పుడు ఇక హెల్మెట్ తీసుకోవాలని చెప్పేసి 1800కి తీసుకున్నాను. ఏం స్పీకర్ ఇది? బ్లూటూత్ స్పీకర్. మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చా? మొబైల్ కనెక్ట్ అవుతుంది, బైక్ గిటం కనెక్ట్ అవుతుంది. అంటే మనం బ్లాగ్ తీసేటప్పుడే అది బ్లాగ్ తీసేటప్పుడు అదే రా, నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను.
మీ ఇద్దరు బ్లాగర్స్ అనుకో అన్న, ఇటువంటిది ఇంకోటి తీసుకొని ఇద్దరు ఇంటర్ కనెక్ట్ అయ్యి రైట్ చేసుకొని కనెక్ట్ అయితే ఇంటర్ కనెక్ట్ అయితే. ఫస్ట్ టైం చూస్తాను నేను. ఎంత ఉంది సపరేట్ అయితే? 10,000 11,000. అదే 10,000 9,900 పక్కకి మైనస్ చేస్తావు కానీ ఎట్లా ఐదారు తీసుకుంటే వాయిస్ వినిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత. కెమెరా ఉంటే మాత్రం రేంజ్ ఉంటుండే కానీ కెమెరా లేకపోతే అది గోప్రో ఉంటుంటే బాగుంటుండే. గోప్రో ఒక మైక్ ఉంటుంటే బాగుంటుంది. కాకపోతే అవన్నీ ఉండడానికి డబ్బులు లేవు ఫస్ట్. అది మ్యాటర్. డబ్బులు ఉంటే ఎంతసేపు ఏదైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ నా బైక్లో చూద్దాం వీడియో. నా బైక్ స్పీడోమీటర్ వేయించాక తీయాలా, ఏ కిలోమీటర్ తీయాలా అది ఆలోచిస్తున్నా. ఓకే స్పీడోమీటర్ లేకుండా ఓకే అంటే కామెంట్ చేయండి. స్పీడోమీటర్ లేకుండా ఒక వీడియో తీద్దాం. నాకు స్పీడోమీటర్ లేకపోతే తీయాలనిపించింది అసలు. ఇప్పుడు ఏమైందంటే మ్యాటర్ ఏమైందంటే హెల్మెట్ కొనుక్కొని ఇంటికి వచ్చినాం. పవర్ బ్యాంక్ అక్కడనే మర్చిపోయినాం. మా ఫ్రెండ్ గారు పోయి పవర్ బ్యాంక్ తీసుకొని మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఇచ్చిండు, మా ఇంటి దగ్గర ఇచ్చిండు. సో అది తీసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మేమందరం బయలుదేరుతాం. ఇది నా బైక్ అనమాట. కదా ఇప్పుడు ట్రాఫిక్ రోడ్ మీద ఉంటాం. ఎట్లా నాకైతే ఈ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నచ్చింది. బైక్ మాత్రం నేను 125cc నడిపి 200cc నడిపి ఒక్కసారికి దీన్ని షిఫ్ట్ కాగానే అసలు డిఫరెన్సెస్ అనేది చాలా తెలుస్తుంది. నాకు ఒక డ్రీమ్ ఉంది, 300 తోలాలి. అసలు 300 ఖచ్చితంగా నడపాలని ఒక డ్రీమ్ ఉంది. కానీ జీటీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అబ్బా ఆ సౌండ్ రెడ్ రోస్టర్తో అయితే మెంటల్, అసలు పిచ్చి లేచిపోతుంది సౌండ్కే. అసలు ఆ బేస్ సౌండ్ వింటుంటేనే ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీలో. ఇంకా నడపాలని ఒక ఆతృత. వీడియో మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తీసిన తర్వాత లాస్ట్కి బిస్కెట్ అయితే తీసినాక మంచిగా అనిపిస్తుంది. అది ఒక బాధ. మళ్ళీ ఇంకోసారి తీసి వస్తే కూడా నాకు లేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూర్చొని వర్క్ చేసి అబ్బా నేను ఎట్లా వర్క్ చేస్తున్నా మీకు చెప్పలేదు కదా. యాక్ట్ 5 ఎట్లో కస్టమర్తో ముందు వర్క్ చేస్తాను. వెనకాల మన హార్దిక్ కూర్చున్నాను అనమాట. భయపడలేక వెళ్ళవు అని చెప్పలేక మస్తు ఇబ్బంది పడిపోతుంది. ఏమైంది హార్దిక్, భయం అవుతుందారా? నిజం చెప్పు. ఇందాక ఆంటీ సడన్గా వచ్చారు, భయమేగా? ఇప్పుడే పవర్ బ్యాంక్ అయితే తీసేసుకున్నాం. వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. అయితే రీసెంట్గా ఏమైందంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ హ్యాండ్కి 2 బోన్స్ అనేవి బ్రేక్ అయినాయి. ఒక బోన్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది. మాకైతే 2 days ఇక్కడ కూడా పడుతుంది. సో పీపుల్ డ్రైవ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ అనేది యూజ్ చేయండి. ఎప్పుడు ఏమైనా తెలియదు. లవ్ యూ పీపుల్, ఎంజాయ్ ద వీడియో. ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా చూడండి, అసలు ట్రై చేయకండి. నాకంటే నేను ఫ్యాషన్ లాగా చేస్తున్నాను. నేను నాకు ఇష్టం ఫోటో బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
140 వచ్చి అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ లెవెల్ అసలు పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీ ఉందబ్బా. నేను 125 చేసి నడిపి ఒకటేసారి 650 బా రెట్రోస్టర్ మాత్రం వైబ్రేషన్స్ ఇస్తున్నాయి బాడీలో. నాకు గ్లౌజెస్ అనేది అలవాటు లేకనే కావచ్చేమో బాగా పెయిన్ అవుతుంది. ఈరోజు హెల్మెట్ కొనుక్కొని అర్థంగా అట్లా అని బయటకు వచ్చి వీడియో చేస్తున్నాను. అయితే ఏమైందంటే మ్యాజిక్గా హెల్మెట్ కొనుక్కున్నాము. మా ఫ్రెండ్ దగ్గర పవర్ బ్యాంక్ పెట్టింది, మా ఫ్రెండ్ పవర్ బ్యాంక్. అదేమైందంటే మా దగ్గర మర్చిపోయి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడే పవర్ బ్యాంక్ తీసుకొని అట్లా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నేను బయట సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా బాగుంది. అయిపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తా. వేరే బైక్స్ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఒకటి ఎన్ఎస్ చూద్దాం, ఎన్ఎస్ ఆర్ ఆర్టీఆర్ ఏదో ఒక బైక్ చూద్దాం. అపాచీ ఆర్టీఆర్ రీసెంట్ మోడల్ ఉంది కదా, ఏదో ఒకటి ట్రై చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లవ్ యూ పీపుల్, బాయ్.